బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో చివరి పంచ్ ఆస్ట్రేలియా వాళ్ళది అయింది. మన టీమిండియాను ఏకంగా 184 పరుగుల తేడాతో ఓడించారు. సో మన టీమిండియా టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందా లేదనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఓడిపోరని చెప్పి మనం అనుకున్నాం. మెయిన్లీ నేను రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, పిచ్ మరీ అంత డిఫికల్ట్గా లేదు. ఆస్ట్రేలియా నెంబర్ 10 నెంబర్ 11 బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అలాంటిది మన వాళ్ళు ఆడలేరా, డే ఫైవ్లో ఈజీగా సర్వైవ్ అవుతారని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఆప్టిమిస్టిక్గా ఆలోచించి ఇండియా మ్యాచ్ కూడా గెలవచ్చు అని చెప్పి అనుకున్నాం. బట్ గెలవడం పక్కన పెట్టండి, మన వాళ్ళు మ్యాచ్ని కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయారు. 2 ఇన్నింగ్స్లో కేవలం 155 పరుగులకు ఆల్అవుట్ అయ్యి ఈ మ్యాచ్ను 184 పరుగుల తేడాతో ఓడిపారు. సో ఇదైతే మన టీమిండియాకు చాలా పెద్ద లాస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ 12 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా మీద బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు. చివరిగా 2014లో డ్రా చేసుకున్నారు అండ్ 18-20లో గెలిచారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ స్ట్రీక్ ఎండ్ అయిపోయింది. అలాగే బీజీటీ కూడా ఆల్మోస్ట్ పోయినట్టే. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు 2-1 లీడ్లోకి వెళ్ళిపోయారు. దీంతో వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో గెలవాల్సిన అవసరం కూడా లేదు, డ్రా చేసుకుంటే చాలు సిరీస్ వాళ్ళు సొంతమైపోతుంది. మెయిన్లీ మన టీమిండియా గత 4 బీజీటీ సిరీస్లో ఏది కూడా ఓడిపోలేదు, వరుసగా 4 గెలిచారు. సో ఈ మ్యాచ్లో ఓటమితో ఇప్పుడు ఆ స్ట్రీక్ కూడా ఎండ్ అయిపోయేలాగా అనిపిస్తుంది. ఇక WTC ఫైనల్ గురించి చూసుకుంటే ఇంకా హోప్స్ పెట్టుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మన టీమిండియా ముందు ఉన్నది ఒకే ఒక్క మార్గం, అదేంటంటే సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్ట్రేలియా టీం ఓడించాలి. అండ్ దెన్ ఆస్ట్రేలియా వాళ్ళు శ్రీలంకతో జరగబోయే సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవాలి. సో 2 జరిగితేనే మన టీమిండియా WTC ఫైనల్కి వెళ్ళగలదు. అలా కాకుండా సిడ్నీ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినా లేకపోతే డ్రా అయినా సరే మన టీమిండియా అఫీషియల్గా WTC ఫైనల్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా పోటీ శ్రీలంక మరి ఆస్ట్రేలియా ఈ 2 జట్ల మధ్య ఉంటుంది. సో మన వాళ్ళైతే చేతులారి మ్యాచ్ని నాశనం చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ డే 5లో చూసుకుంటే మన బ్యాటింగ్ ఇర్రెస్పాన్సిబుల్గా కనిపించింది. మ్యాచ్ సేవ్ చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఎలాంటి బ్యాటింగ్ చేయకూడదో మన వాళ్ళు అలాంటి బ్యాటింగే చేశారు. మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన ఓపెనింగ్ కాంబినేషనే తప్పుగా వచ్చింది. సో ఆస్ట్రేలియా వాళ్ళు అయితే డే 5లో కూడా బ్యాటింగ్ చేశారు, బట్ బౌమర్ ఎర్లీగా వికెట్ తీశాడు. దీంతో మన టీమిండియాకి ఆస్ట్రేలియా టీం 340 రన్స్ టార్గెట్ని సెట్ చేసింది. అండ్ మన బౌలర్స్లో చూసుకుంటే బౌమరా 5 ఫర్ కంప్లీట్ చేశాడు. సో బౌమర్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు. దీనివల్ల మన టీమిండియా మ్యాచ్లో కాస్తో కూస్తో కోలుకోగలిగింది. ఇక 340 రన్స్ టార్గెట్ కాబట్టి మన వాళ్ళు మోస్ట్ లైక్లీ విజయం కోసం వెళ్ళాలని చెప్పి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే విన్ కోసం వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఓవర్కి 4 పరుగులు చెప్పిన కొట్టాలి. బట్ అలా కొట్టాలంటే చాలా రిస్క్ తీసుకుని ఆడాలి. అట్ ది సేమ్ టైం MCG బౌండరీస్ ఏమంత చిన్నవి కాదు. మీరు ముందు డిఫెన్స్ ఆడేసిన తర్వాత యాక్సలరేట్ చేద్దామంటే కుదరదు. ఈ గ్రౌండ్లో బాల్ బౌండరీస్ వెళ్ళడానికే చాలా కష్టపడుతుంది, అలాంటిది 6లు కొట్టాలంటే ఇంకా కష్టం. సో మన వాళ్ళైతే టార్గెట్ని చేసి చేయడం పక్కన పెట్టి ముందు మ్యాచ్ని కాపాడుకోవడం మీద దృష్టి పెట్టారు. బట్ ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఓపెనర్స్కి ఎవరు రావాలి? జైస్వాల్ మీద రాహుల్ రావాలి. సో మనం నేను రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఒకవేళ రోహిత్ శర్మ ఓపెనర్కి వచ్చి తొందరగా అవుట్ అయిపోతే ఆ తర్వాత మన టీమిండియా రిస్క్లోకి పడిపోతుందని చెప్పి. మెయిన్లీ సిరీస్లో ఓపెనర్గా రాహుల్ బాగా రాణించాడు కాబట్టి అతను రావాలని చెప్పి అనుకున్నాం. బట్ రోహిత్ శర్మ అయితే తన పొజిషన్ మార్చుకోలేదు, ఓపెనర్గానే వచ్చాడు. పోనీ ఓపెనర్గా వచ్చినట్టు తన న్యాచురల్ గేమ్ ఆడాడా? లేదు, టూ మచ్ ఆఫ్ డిఫెన్స్ ఆడాడు. సో ఇంత పెద్ద టార్గెట్ ఉన్నప్పుడు 2 రన్స్ నుంచి కూడా డిఫెన్స్ రావడం ఖచ్చితంగా అపోనెంట్ టీంని అప్పర్ హ్యాండ్ సాధించేలా చేస్తుంది. మెయిన్లీ రోహిత్తో పాటు జైస్వాల్ కూడా టూ మచ్ డిఫెన్సివ్గా ఆడాడు. ఇద్దరు కూడా ఓవర్ 1.5 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. దీంతో ఇంకా ఆస్ట్రేలియా వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు ఎలా ఇంకా మ్యాచ్ గెలిచేలా లేరు, మనం అటాక్ చేద్దామని చెప్పి అటాక్ చేయడం మొదలుపెట్టారు. కానీ అదే మీరు ఒకప్పుడు మనం గెలిచిన కాబా టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఒక ఎండ్లో శుభ్మన్ గిల్ మంచి ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేశాడు, అది 2లో పుజారా క్రీజ్లో పాతికిపోయాడు. సో ఎప్పుడైతే ఇలా క్రీజ్లో ఇద్దరు బ్యాట్స్మెన్ 2 రకాల ఇంటెంట్ చూపిస్తారో ఆటోమేటిక్గా ఆపోనెంట్ టీం బ్యాక్ ఫుట్ మీద ఉంటుంది. ఎస్పెషల్లీ తమ ప్లాన్స్ నష్టమాట మార్చుకుంటారు. ఒక బ్యాట్స్మెన్కి ఒక కైండ్ ఆఫ్ ఫీల్డ్ పెడతారు, ఇంకో బ్యాట్స్మెన్కి ఇంకో కైండ్ ఆఫ్ ఫీల్డ్ పెడతారు. అండ్ ఆల్సో ప్లాన్స్ కూడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 2 ఎండ్స్లో ఉన్న బ్యాట్స్మెన్ టూ మచ్ డిఫెన్స్గా ఆడిస్తే వాళ్ళకి ఇంకా అర్థమైపోతుంది, సేమ్ ఫీల్డింగ్ పెట్టుకుంటారు, సేమ్ ప్లాన్స్ అప్లై చేస్తారు. బట్ ఆఫ్ కోర్స్ మన టీమిండియా ఓపెనర్స్ అయితే న్యూ బాల్ని సీ ఆఫ్ చేయడానికి ప్రయత్నించారు, దీనివల్ల ఎక్కువ షాట్లు ఆడలేదు. బట్ స్టిల్ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా తమ న్యాచురల్ గేమ్కి అగైనెస్ట్గా ఆడారు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే ఫస్ట్ 15 ఓవర్స్లో పెద్ద రన్స్ ఏమీ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ 16 ఓవర్లు ముచ్చేసరికి మన టీమిండియా స్కోర్ 25 పరుగులు మాత్రమే. దీని దగ్గర క్లియర్గా మన వాళ్ళు డ్రా చేసుకుంటారని చెప్పి అర్థమైపోయింది. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ రోహిత్ శర్మ ఒక పూర్ షాట్ ఆడి తన వికెట్ని ఇచ్చేశాడు. స్ట్రైట్గా వచ్చిన బాల్ ఫుల్ ఫేస్ ఆఫ్ బ్యాట్తో ఆడకుండా ఆన్ సైడ్ ఆడదామని ట్రై చేశాడు. అండ్ ఈ క్రమంలోనే బాల్ ఇచ్చి తీసుకుని స్లిప్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. సో రోహిత్ శర్మ అయితే అప్పటి వరకు చాలా పేషెన్స్గా ఆడి సడన్గా తన వికెట్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు. మీలా కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ అనేది క్లియర్గా కనబడింది, తన ఫోకస్ చెదిరిపోయింది. అండ్ దాని ఓవర్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ కూడా డక్అవుట్ అయిపోయాడు. సో రాహుల్కి అయితే కొంతవరకు మంచి బాల్ పడింది, బట్ అతనైతే ఆ బాల్ని డబుల్ మైండ్ సెట్లో ఆడాలా వదిలేనట్టు ఆడాడు. సో మన టీమిండియాకు మంచి స్టార్టే వస్తుంది అన్నట్టు కనిపించిన టైంలో ఒక ఓవర్లో 2 వికెట్లు పడిపోయాయి. ఎస్పెషల్లీ నేను రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం కేఎల్ రాహుల్ యొక్క ఇంపార్టెన్స్. అతనైతే ఖచ్చితంగా ఒక ఎండ్లో పాతుకుపోతేనే మన టీమిండియాకి ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి. బట్ అలాంటి ఇన్ఫార్మ్ కేఎల్ రాహుల్ అయితే డక్అవుట్ అయిపోయాడు. అండ్ ఇది మన టీమిండియాకు చాలా కాస్ట్ చేసింది. ఇక తర్వాత చూసుకున్న విరాట్ కోహ్లీ కూడా టూ మచ్ డిఫెన్సివ్గా ఆడాడు. బట్ ఇలా డిఫెన్సివ్గా ఆడుతూ ఒక్కసారిగా అటాకింగ్ షాట్ ఆడిపోయి తన వికెట్ని కోల్పోయాడు. అంటే రోహిత్ శర్మ ఏదైతే చేశాడో విరాట్ కోహ్లీ కూడా అదే చేశాడు. మెయిన్ ఇంకో 3 మినిట్స్లో లంచ్ బ్రేక్ వస్తుంది అనుకున్న టైంలో తన వికెట్ని కోల్పోయాడు, అది కూడా మరోసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని చేసి. సో విరాట్ కోహ్లీ అయితే సిరీస్లో మొత్తం 6 సార్లు అవుట్ అయ్యాడు. అండ్ 6 సార్లు కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్గా అవుట్ అయ్యాడు. ఇదైతే మరీ వరస్ట్. అసలు అంతకుముందు దానికంటే క్లోజ్గా ఉన్న బాల్స్ని కంఫర్టబుల్గా లీవ్ చేసిన అతను ఈసారి మాత్రం చాలా దూరంగా వెళ్ళిన బాల్ని చేశాడు.
సో విరాట్ కోహ్లీ అయితే రాంగ్ టైంలో ఒక పూర్ షాట్ ఆడి తన వికెట్ని కోల్పోయాడు. బట్ అఫ్కోర్స్ మనమైతే స్టార్ కూడా కాస్త క్రెడిట్ ఇవ్వాలి. అతనైతే విరాట్ కోహ్లీకి ట్రాప్ సెట్ చేశాడు. అప్పటి వరకు గుడ్ లెంత్ బాల్స్ వేసి ఒక్కసారిగా ఫుల్ లెంత్ బాల్ వేశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఫీల్ అయిపోయాడు షాట్ కోసం. బట్ టు బీ ఫ్రాంక్, లంచ్ బ్రేక్ ముందు అంత ఎక్స్పెన్సివ్ షాట్ ఆడవలసిన అవసరమే లేదు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం మన టీమిండియాకు జైస్వాల్ మరియు రిషబ్ పంత్ ఇద్దరు కూడా హోప్స్ కలిగించారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రెండో సెషన్లో వికెట్ అవ్వకుండా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ పంత్ అయితే తన న్యాచురల్ గేమ్కి ఆపోజిట్గా బాగా కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేశాడు. 104 బంతులు ఆడితే 30 పరుగులే చేశాడు. అండ్ అదరంటో జైస్వాల్ చూసుకున్నా కూడా తన ఫోకస్ని చెదిరిపోనివ్వలేదు. మంచి డిఫెన్సివ్ టెక్నిక్తో ఆస్ట్రేలియా బౌలర్స్కి అవకాశం ఇవ్వకుండా తన బ్యాటింగ్ని కంటిన్యూ చేశాడు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే మన టీమిండియాకు హోప్స్ కలిగించింది. ఇద్దరు కలిసి 197 బంతుల్లో 88 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మిగిలిన రెండో సెషన్లో ఆస్ట్రేలియా టీంకి ఒక వికెట్ కూడా ఇవ్వలేదు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే మన టీమిండియాకు చాలా క్రూషియల్ టైంలో వచ్చింది. మన వాళ్ళు 33 పరుగులకి 3 వికెట్లు కోల్పోయారు. బట్ వీళ్ళిద్దరు కలిసి మన టీమిండియా స్కోర్ను 100 దాటించారు. ఒకనొక టైంలో మన వాళ్ళు 121 పరుగులకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కాస్త మంచి పొజిషన్లో కనిపించారు. బట్ టీ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం గేమ్ కంప్లీట్లీ టర్న్ అయిపోయింది. మిగిలిన రిషబ్ పంత్ వికెట్ ఏదైతే ఉందో కంప్లీట్గా గేట్స్ ఓపెన్ చేసేసాయి. సో అప్పటి వరకు చాలా ఓపిక్గా నిదానంగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ ఒక్కసారిగా భారీ షాట్కి ప్రయత్నించాడు. అంటే షాట్ ఆడడంలో ఎలాంటి సిగ్నిఫికెన్స్ కూడా నాకు కనిపించలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ డ్రా చేసుకున్న మైండ్ సెట్తో ఉన్నారు. దీంతో అసలు భారీ షాట్కి వెళ్ళవలసిన అవసరమే లేదు. పోనీ ఏమైనా టార్గెట్ను చేసే ఉద్దేశంతో ఇలాంటి షాట్ అవుట్ అయిపోతే అనుకోవచ్చు. బట్ అప్పటికే మన టీమిండియా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఓవర్కి 6 పరుగులు చెప్పుని కొట్టాలి. సో అలాంటి టైంలో రిషబ్ పంత్ ఇలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎస్పెషల్లీ ముందే చెప్పుకున్నాం, ఎంసీజీ గ్రౌండ్లో ఉన్న బౌండరీస్ ఏవో మన ఇండియా బౌండరీస్లో ఉండవు చిన్నగా. అవి చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ బౌండరీని క్లియర్ చేసి 6 కొట్టాలంటే 80 మీటర్లైనా కొట్టాలి. సో రిషబ్ పంత్ అయితే తన వికెట్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే క్రూషియల్ టైంలో అవుట్ అయిపోయాడు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ చాలా క్రూషియల్ టైంలో అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత చూసుకుంటే మన వాళ్ళు చేసిన మరో మిస్టేక్, జడేజాని బ్యాటింగ్ పంపించారు. సో అక్కడ ఆల్రెడీ ఆస్ట్రేలియా టీం ఇద్దరు ఆఫ్ స్పిన్నర్స్తో బౌలింగ్ చేస్తుంది. అండ్ క్రీజ్లో చూసుకుంటే అప్పుడే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు. దీంతో తలగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పంపుకుంటారు. మిగిలి నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సెంచరీ కొట్టున్నాడు. సో అలాంటి బ్యాట్స్మెన్ అప్ ద ఆర్డర్ ప్రమోట్ చేసి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. కానీ మన వాళ్ళు అబ్బే అలాంటి కామన్ సెన్స్తో ఆలోచించలేదు. మళ్ళీ ఇంకో లెఫ్ట్ హ్యాండ్ పంపారు. సో ఈ మిస్టేక్ కూడా మన టీమిండియాకు గేమ్ని కాస్ట్ చేసింది. ఎందుకంటే జడేజా కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయాడు. మళ్ళీ రాల్ డిస్మిసల్ అలా అయితే అనిపించిందో జడేజా డిస్మిసల్ కూడా సేమ్ అలానే పడింది. ఇక తర్వాత ఎన్కేఆర్ అయితే బ్యాటింగ్ వచ్చి మరీ ఓవర్ కాషియస్గా బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే వరుసగా 2 వికెట్లు పడిపోయాయి. దీంతో అతను ఎక్కడ కూడా తన న్యాచురల్ గేమ్ ఆడడానికి ఛాన్స్ లేదు. అదే మీరు పంత్ వికెట్ పడిన తర్వాత ఎన్కేఆర్ని పంపించి ఉంటే అతని మైండ్ సెట్ ఇంకా కాస్త డిఫరెంట్గా ఉండేది. సో జనరల్గా స్పిన్ బౌలింగ్ చాలా మంచిగా నితీష్ కుమార్ రెడ్డి ప్రెజర్ కారణంగా స్పిన్నర్కి అవుట్ అయిపోయాడు. దీంతో 120 రన్స్కు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన మన టీమిండియా ఆ తర్వాత 9 రన్స్కు 3 వికెట్స్ కోల్పోయారు. మెయిన్లీ 3 మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారు. ఇక తర్వాత చూసుకున్న వికెట్ల పతనం ఏమీ ఆగలేదు. ఒక ఎండ్లో జైస్వాల్ ఆడి తన కాన్సన్ట్రేషన్ కోల్పోయాడు. 208 బంతులు 84 పరుగులు చేసిన తర్వాత అతనైతే ఒక పుల్ షాట్కి వెళ్ళాడు. అది కూడా లెగ్ సైడ్ ఉన్న బాల్కి. సో ఇక్కడ కూడా జైస్వాల్ క్లియర్గా బాల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. బట్ అంతసేపు ఆడిన తర్వాత ఏ బ్యాట్స్మెన్ అయినా సరే కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అదొక లూజ్ బాల్. సో జైస్వాల్ అయితే ఫైన్ లెగ్ పై నుంచి భారీ షాట్ కొడదామని తన వికెట్ని కోల్పోయాడు. అండ్ వికెట్ విషయంలో చాలా కాంట్రవర్సీ జరిగింది. బట్ క్లియర్గా తెలుస్తుంది బాల్లో డిఫ్లెక్షన్ కనిపించింది. అయితే స్నికోమీటర్లో అది కనిపించకపోవడం వల్ల కాంట్రవర్సీ మొదలైంది. సో మనకి మామూలుగా నాకడాలోనే బాల్ కాస్త డిఫ్లెక్ట్ అయినట్టు క్లియర్గా తెలిసింది. మిగిలిన బాల్ ట్రాకింగ్లో చూపించారు. బాల్ అయితే గ్లౌస్ తగిలిన తర్వాత డిఫ్లెక్ట్ అయ్యింది. అండ్ దీన్ని బేస్ చేసుకుని థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. అలాగే తర్వాత ఆకాశ్దీప్ డిస్మిసల్ చూసుకున్నా కాస్త కాంట్రవర్సీగానే మారింది. బట్ అక్కడ కూడా బాల్ బ్యాట్కి తగిలినట్టు కనిపించింది. మెయిన్లీ రీప్లేస్లో చూసాం బాల్ బ్యాట్ను దాటిన తర్వాత ఆ చిన్న మచ్చ అయితే పడింది బ్యాట్ మీద. ఇక తర్వాత ఒక గంటలో వాషింగ్టన్ సుందర్ నిలబడినప్పటికీ ఇంకా ప్రయోజనం లేదు. మన రియలండర్స్ ఎక్కువగా ఆడలేరని మనకు తెలుసు. సో బుమ్రా డక్అట్ అయ్యాడు. అలాగే సిరాజ్ కూడా డక్అట్ అయ్యాడు. బట్ సుందర్ మాత్రం 5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలబడ్డాడు. సో అతను కనుక మరో బ్యాట్స్మెన్ మంచి సపోర్ట్ ఇచ్చిందంటే మేబీ డ్రాగా ఫినిష్ చేసేవాళ్ళు ఈ మ్యాచ్ను. మిగిలిన రిషబ్ పంత్ వికెట్ పడకుండా ఉంటే సరిపోయేది. ఎందుకంటే ఆ వికెట్ పడిన తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళకి గేట్స్ ఓపెన్ అయ్యాయి. వరుసగా వికెట్లు పడిపోయాయి. ఒకనొక స్టేజ్లో 121 పరుగులకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన మన టీమిండియా 155 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 34 రన్స్ 7 వికెట్లు కోల్పోయారు. కానీ ఆస్ట్రేలియా టీం చూసుకుంటే 91 పరుగులకు 6 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు పుంజుకుని 234 వరకు కొట్టారు. సో క్లియర్లీ మన వాళ్ళైతే ఆస్ట్రేలియా వాళ్ళకి తల వంచారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి ఎంత క్రెడిట్ ఇచ్చినా తక్కువే. అసలు ఈ మ్యాచ్ని వంటి చేత మలుపు తిప్పింది అతనే. ముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో స్మిత్తో కలిసి ఒక పార్ట్నర్షిప్, అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్స్లో లబుషన్తో కలిసి ఒక పార్ట్నర్షిప్. ఇక బాల్తో చూసుకుని ఈ మ్యాచ్లో వికెట్లు. మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి 2 ఇన్నింగ్స్లో కూడా 3 వికెట్లు తీశాడు. అండ్ అతని క్యాప్టెన్సీ విషయానికి వస్తే అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. అన్ని ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా పక్కాగా పెట్టాడు. అసలు ఎక్కడ కూడా మన వాళ్ళకి ఫ్రీ రన్స్ ఇవ్వలేదు. మెయిన్లీ మిగతా క్యాప్టెన్స్కి అతనికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎక్కువ స్కోర్ ఉందని చెప్పి ఈజీగా రన్స్ ఇచ్చేస్తారు. అంటే ఓవర్ అటాకింగ్గా ఫీల్డ్స్ పెడతారు. బట్ కమిన్స్ మాత్రం అటాకింగ్గా ఫీల్డ్స్ పెడుతూనే ఎక్కడ కూడా ఫ్రీ బీస్ ఇవ్వలేదు. సో డెఫినెట్లీ ప్యాట్ కమిన్స్ అయితే తన క్యాప్టెన్సీ మరియు పెర్ఫార్మెన్స్తో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాని గెలిపించాడు. అండ్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
ఇక అతనితో పాటు మిగతా బౌలర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. బోలాండ్, స్టార్క్, లైన్ వీళ్ళెవరు కూడా రన్స్ ఇవ్వలేదు. మిగిలిన స్కాట్ బోలాండ్ అయితే క్రూషియల్ బ్రేక్ త్రూస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాడు. 3 వికెట్లు తీసుకున్నాడు అతను కూడా. నాదర్లాండ్ చూసుకున్న 2 వికెట్లు తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేశాడు. సో క్లియర్లీ ఆస్ట్రేలియా టీం అయితే మన టీమిండియాను అవుట్ ప్లే చేసింది. అండ్ మన టీమిండియా చూసుకుంటే వాళ్ళు అవుట్ ప్లే చేస్తుంటే మన వాళ్ళు దానికి సహకరించారు. మేము ఇంకా ఇర్రెస్పాన్సిబుల్గా ఆడతామని చెప్పి తమ వికెట్లను ఇచ్చేశారు. సో మన టీమిండియా న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఒకటే మిస్టేక్ చేస్తున్నారు. ఆ కొలాప్స్లో ఆగట్లేదు అసలు. ప్రతి ఇన్నింగ్స్లో కూడా ఏదో ఒక బ్యాటింగ్ కొలాప్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇప్పటికైనా మన వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. అదర్వైజ్ భవిష్యత్తులో మన టీమిండియా టెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా కిందకి పడిపోతుంది. సో ప్రస్తుతానికైతే ఇంకా WTC ఫైనల్స్ హోప్స్ ఏమీ లేవు. లాస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్ని కాపాడుకుంటే చాలు. అండ్ దాని తర్వాత శ్రీలంక వాళ్ళు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకోవడం తప్ప మీకు ఏమీ చేయలేం మనం. సో ప్రాబబ్లీ మన టీమిండియా అయితే డే 5కి సంబంధించి ఈ డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ని చేతులారా పోగొట్టారని చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.